భారత్ యొక్క డిఫెన్స్ ఒకసారి అందరూ ఫ్రెండ్స్ గర్వంగా భారత్ మాతాకి జై అని చెప్పి మనసులో అనుకోండి. ఎందుకు అనంటే బ్రహ్మోస్ కా బాప్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ విష్ణు. బ్రహ్మోస్తోనే ఇంత పరేషాన్ ఉన్నది పాకిస్తాన్ కనంటే దాని అయ్యా బ్రహ్మోస్ కా బాప్ ఈజ్ ప్రాజెక్ట్ విష్ణు. మ్యాకెట్ స్పీడ్ 1500 కిలోమీటర్స్ రేంజ్. ఈ మిజైల్ భారత్ ఆల్మోస్ట్ తయారు చేయడానికి రెడీ ఉన్నది, టెస్టింగ్కి రెడీ ఉన్నది ఫ్రెండ్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇండియా ఈజ్ రిపోర్టెడ్లీ రెడీ ఒక అడ్వాన్స్ ఇండిజినియస్ టెక్నాలజీ హైపర్సోనిక్ మిజైల్. సొంతంగా తన భూభాగం మీద సొంత గడ్డ మీద ఇండిజినియస్గా అంటే భారత్ తనంతల తాను ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రాజెక్ట్ విష్ణుని టెస్ట్ చేయబోతున్నది. ఈ ఈడీ ఏదైతే పేరు ఉన్నదో ETLDHCM అని అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ, LD అంటే లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ ఏమంటారు క్రూజ్ మిజైల్. ఈ టెక్నాలజీ ఏదైతుందో మ్యాక్ 8 స్పీడ్. ఇక లెక్కేసుకోకుర్రి టక 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 నేను పేపర్లలో వచ్చిందే మాట్లాడుతున్నా. సుమారు 11,000 కిలోమీటర్ల పర్ అవర్ అనంట దీని స్పీడ్. మేబీ ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు, క్యాలిక్యులేటర్లు పట్టుకొని చూడకుర్రి, ఇంటెంట్ చూడుర్రి, కంటెంట్ కంటే ఎక్కువ. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ ఎ నరేటివ్. మ్యాక్ 8 స్పీడ్లా ఈ మిజైల్ దూసుకెళ్తుంది అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది కేవలం ఆ స్పీడ్లోనే కాకుండా డెవాస్టేటింగ్ స్ట్రైక్ చేస్తుంది, అంటే ఘాతక్ స్ట్రైక్ చేస్తుంది ఎనిమి టెరిటరీలో, ఇంక్లూడింగ్ చైనా పాకిస్తాన్కి నిద్రలు ఉంటలేవు. ఈ ప్రాజెక్ట్ విష్ణు అనే పేరు మీదకి ఏదైతే ఈ మిజైల్ వస్తున్నదో ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఇది మన ప్యూర్లీ భారత్ యొక్క డొమెస్టిక్ టెక్నాలజీతోని తయారు చేస్తున్నారు. DRDO ఈ ఇనిషియేటివ్ని ప్రాజెక్ట్ విష్ణువుగా పేరు పెట్టింది. ఇది ఒక పొటెన్షియల్ గేమ్ చేంజర్ అవుతుంది మన ఏషియన్ మిలిటరీ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికే ఒక కొత్త ఘాతక్ అస్త్రం అవుతుంది అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. ఈ హైపర్సోనిక్ మిసైల్ మనం తయారు చేయడం వల్ల భారత్ ఒక కొత్త ఎలైట్ గ్రూప్లో జాయిన్ అయింది ఫ్రెండ్స్. అంటే హైపర్సోనిక్ మిసైల్స్ తయారు చేసే గ్రూప్లల్లో జాయిన్ అయింది. ఈ గ్రూప్లో ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా తర్వాత కేవలం భారత్ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ టెక్నాలజీలా అడుగుపెట్టింది. ఇది కేవలం నార్మల్గా కన్వెన్షనల్ వార్ఫేర్కే కాకుండా న్యూక్లియర్ మిషన్స్ని కూడా తీసుకోబోయే సామర్థ్యత ఉన్న మిసైల్ అంట ప్రాజెక్ట్ విష్ణు. అట్లాంటిదంట దాని వార్ హెడ్లలో సుమారు 1000 నుంచి 2000 కేజీల ఏదైతే బాంబు ఉంటుంది చూడు ఇలా పుచ్చలు వేల్చనికే ఆ బాంబును తీసుకోబోయే సామర్థ్యం ఉంటుందంట. 1500 కిలోమీటర్ల రేడార్ అంటే ఆ రేంజ్లో పనిచేస్తుందట. 1500 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తుందంట. సో అందుకే చైనాకు ఇంకా పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా పోతున్నది. ఈ మిజైల్ వెలాసిటీ ఏదైతుందో దాని స్పీడ్ ఏదైతే మ్యాక్ 8 స్పీడ్ అంటున్నాం కదా, మ్యాక్ 8 స్పీడ్తో పాటు దాని మిడ్ ఫ్లైట్ మాన్యువరబిలిటీ అని అంటే ఇట్లా దాని మాన్యువరబిలిటీ అంటే తెలుసు కదా మీకు, ఇట్లా మూమెంట్ తీసుకున్నాడు. ఈ మూమెంట్ తీసుకున్నాడు ఇంకా దీని స్పీడు దీన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి చాలా ఛాలెంజ్ క్రియేట్ చేస్తుందట. ఇంపాసిబుల్ అట. అంటే దీన్ని ఇంటర్సెప్ట్ చేయాలంటే దీన్ని ఛేదించడం, డాగ్ ఫైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇప్పుడు కరెంట్ రేడార్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కూడా ఇంపాసిబుల్ అవుతుందట దీన్ని పట్టడం, ఆర్ టు దట్ మ్యాటర్ దీన్ని చేజ్ చేయడం, దీన్ని పేల్చడం, దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం. ఇదైతే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్ ఏదైతే ఇప్పుడు ఇదైతే ఉన్నదో ఇందులో స్క్రామ్ జెట్ ఇంజన్ పెడుతున్నారట. ఈ DRDO ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ టెస్ట్ చేసిందట. 1000 సెకండ్లకు గ్రౌండ్ టెస్ట్ ఆఫ్ ది స్క్రామ్ జెట్ ఇంజన్ చేసిరట. ఈ ETLDHCM మిజైల్ ఏదైతే ఉన్నదో ఇది లో ఆల్టిట్యూడ్లల్లో మిడ్ క్రూజ్ కరెక్షన్స్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందంట ఈ మిజైల్కి. ఇది ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని ఏమనంటామనంటే ఫ్రెండ్స్ ఇది హీట్ రెసిస్టెన్స్ అండ్ ఆక్సిడేషన్ రెసిస్టెంట్ మెటీరియల్తో తయారు చేసిరట. ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ని కూడా క్యాపబుల్గా తీసుకోనికే సామర్థ్యం ఉంటుందట. టెంపరేచర్ 2000 డిగ్రీ సెల్సియస్కి కూడా టెంపరేచర్స్ హ్యాండిల్ చేసే దీనికి కెపాసిటీ ఉంటుందట. ఇది ఎక్కడికైనా లాంచ్ చేయొచ్చు అంట. ల్యాండ్ బేస్ లాంచర్స్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి, నావల్ ప్లాట్ఫామ్స్ల నుంచి కూడా లాంచ్ చేయొచ్చట. ఇది పిన్ పాయింట్ అక్యురసీలు ఉంటుందంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దీన్ని ఇంటర్సెప్ట్ చేసుడు చెప్పిన కదా చాలా ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఇక ఇది టార్గెట్ ఎప్పుడన్నా చేసింది అని అంటే కమాండ్ సెంటర్లను కానీ, రేడార్ ఇన్స్టాలేషన్స్లు కానీ, నావల్ అసెట్స్లను కానీ, ఫార్టిఫైడ్ బంకర్లను కానీ అసలు దీన్ని ఛేదించుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు.
ఇది మిలిటరీ యూజే కాకుండా దీని హైపర్సానిక్ టెక్నాలజీ ఏదైతుందో శాటిలైట్ లాంచెస్కి కూడా ఉపయోగపడుతుందట, ఏరోస్పేస్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుందట, ఇన్ఫ్యాక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతుందట. ఇది డిజాస్టర్కి ఎట్లా ఉపయోగపడుతుందో దీని మీద ఒకసారి చదవాలా, బికాజ్ ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాని మీద చదవడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకానైతే గింతే దొరికింది. ఈ మిజైల్ స్పీడు, దీని మ్యానివరబిలిటీ, ఇంకొకటి దీని సర్వైవబిలిటీ, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఇది సర్వైవ్ అవుతుంది. అందుకనే ఇది ఒక ఘాతక్ అస్త్రం అవుతున్నది శత్రు దేశాలకు. దీని టెస్టింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఆపరేషనల్ కూడా రెడీ అయిపోయింది. ఇది డిప్లాయ్ అవుతున్నది ఆల్ 3 రక్షక బలగాలు ఏవైతే మనది ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉందో ఆ 3 రక్షక బలగాలల్లో దీన్ని డిప్లాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బ్రహ్మోస్ కా బాప్ ప్రాజెక్ట్ విష్ణు కా స్వాగత్ హై, ద్వార్ కులా హై. దుష్మన్ కా ద్వార్ కులా హై ప్రాజెక్ట్ విష్ణు. పేరు కూడా ఖతర్నాక్ ఉన్నది, విష్ణు. ఓకే, సో ఆ శ్రీ మహావిష్ణువు పేరు పెట్టుకుని ఉన్నది ఆ ఘాతక అస్త్రం. ఇక దాని ముంగట సరెండర్ అయితే తప్ప, నారాయణాస్త్ర అంటారు కదా, దాని ముంగట సరెండర్ అయితే తప్ప అది దుష్మన్ ఎప్పుడు విడిచిపెట్టది. ఫ్రెండ్స్, భారత్ ఎప్పుడు తక్కువ లేదు. కరెక్ట్గా ఫండ్స్ కరెక్ట్గా ఇచ్చి, ప్రోత్సాహం కరెక్ట్గా ఉంటే, వాళ్ళకు తగిన మోటివేషన్, ఎంపవర్మెంట్ ఇస్తే, ఇగో ఇది భారత్ ఫర్ యూ. ద న్యూ వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేసిన భారత్ మీకు పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.